ఏం వంట చూపిస్తున్నారు? దహీ చికెన్. దహీ చికెన్, అవును చెప్పారు కదా ఇందాక. మీ ఓన్ ఐడియా అంటే ఎలా అండి? అంటే చికెన్లో పెరుగు వేయాలని ఐడియా ఎలా వచ్చింది అసలు మీకు? నార్మల్లీ నేను చికెన్ తోటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ఒక రోజు ఇలా చికెన్లో పెరుగు వేసి మా ఫ్రెండ్స్కు టేస్ట్ చూపించాను, చాలా బాగుందని చెప్పాను. సో అప్పటి నుంచి అది కంటిన్యూ చేసేసారు. సరేనండి, ఇప్పుడు దహీ చికెన్ కదా మీరు చూపించేది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? యా షూర్. చికెన్, జింజర్ పేస్ట్, కర్డ్, ఆయిల్, పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొత్తిమీర, ఆనియన్, పుదీనా, కోకోనట్ పౌడర్, సాల్ట్, పసుపు, హోల్ గరం మసాలా. ఓకే అండి మహేష్, ఇంకా వంట మొదలు పెట్టేద్దామా? యా షూర్. ఫస్ట్ క్లీన్ చేసిన చికెన్, కర్డ్, కోకోనట్ పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఏమేమి వేస్తారో చూపించండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేనండి. సో కొంచెం పెరుగు, జింజర్ పేస్ట్, కోకోనట్ పౌడర్, కారం, చికెన్కి సరిపడా ధనియాల పౌడర్, పసుపు. ఓకే, అన్నీ ఆల్మోస్ట్ అంతా మిక్స్ చేయాలి. సాల్ట్, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. దాంట్లో ఆయిల్ కూడా వేయచ్చా? ఇక్కడ కూడా ప్యాన్ హీట్ అయిందండి. ఇందులో ఏం వేస్తారు? ఆయిల్. ఓకే, సో మనం చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. అంటే మనకు మ్యారినేషన్ టైం ఉంటే కొంచెంసేపు ఎక్కువసేపు పెడతారా, అలా మీరు వెంటనే చేసేస్తారా? ఒక హాఫ్ అన్ అవర్ మిక్స్ చేసి పెట్టుకోవాలండి, అప్పుడు పీసెస్కు మసాలా పట్టుకొని ఉంటుంది. బాగా గ్రహించారు. ఎప్పుడైనా కుకరీ షోస్ చూస్తారా? ఇందులో చూసి ఎప్పుడైనా ట్రై చేస్తారా? సమ్ టైమ్స్ ట్రై చేస్తారు. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ ఏం వేస్తున్నారు ఇందులో? ఆనియన్స్, ఓకే, మిర్చి, కారం పొడి వేసాం, మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. దీన్ని ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఓకే, ఎప్పుడైనా మీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టారండి? మీ ఇంట్లో చేశారా? మా ఇంట్లో మ్యాక్సిమం నాన్ వెజ్ అయితే నేనే చేస్తాను, నేను ఉన్నప్పుడు. అవునా? వావ్, మీ మమ్మీ సో లక్కీ అండి కదా. వెరీ నైస్ అండి. ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయ్యాయండి. రిమైనింగ్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద మ్యారినేషన్లో వేసాం, మిగతాది ఇందులో వేస్తాం. ఆల్ మసాలా, ఓకే, హోల్ గరం మసాలా అలాగే వేసేస్తాం. ఆహా, మంచి వాసన వస్తుందండి. బ్రహ్మచారుల ఇంట్లో కూడా ఇంత మంచి వాసన వస్తుందని నిజంగా చాలా తక్కువ మందికి తెలుసు. ఉడికి ఉడకందో అలా అనుకుంటూ ఉంటారు జనరల్గా, కానీ ఇంత చక్కటి వంటలు చేసుకుంటారని ఇప్పుడు మేము చూపిస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది చాలా మందికి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి పసుపు, ఇందులో కూడా కొంచెం పసుపు వేస్తాం కలర్ కోసం అండి. ఓకే, దీనికి మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్. ఓకే, మనకి మంచి గ్రేవీ కూడా వస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, పెరుగు వేయడం వల్ల సాఫ్ట్ అయిపోతుంది. అవునండి. చాలా మందికి అమ్మో నేను ఆలూ ఫ్రై అలాంటివి చేయగలను, బెండి ఫ్రై ఇలా చేయగలను అంటారు అమ్మాయిలు. నాన్ వెజ్ ఏమేమి తెలుసా, అమ్మో నాన్ వెజ్ అంటే కొంచెం కష్టం, మాకు నాన్ వెజ్ వంటలు రావంటారు. సో మీలాంటి వాళ్ళని చూసి అలాంటి అమ్మాయిలు అందరూ కూడా నేర్చుకుంటారండి. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ మీద ఒక 10 minutes ఉడకనివ్వాలండి. అవునా? మూత పెట్టేద్దామా? మూత. ఓకే, ఒకసారి చూద్దామండి. వావ్, కలర్ చూడండి. ఓకే, స్మెల్ చప్పగా వస్తుందండి. అవునా? సో ఫర్ దట్ పర్పస్ వి హావ్ టు యాడ్ సమ్ సాల్ట్. ఓకే, ఏమండి వాసన చూసి ఉప్పు తక్కువైందని గుర్తుపడుతున్నారండి. నిజంగా మీరు నల్ల భీములేనండి. వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు మిమ్మల్ని పూనారు నాకు తెలిసి కదండి వంట చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇది మనకు రెడీ అంటారా? కొంచెం ధనియాల పౌడర్. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో. పుదీనా, కొత్తిమీర, ఓకే, ఇవన్నీ వేసి కలిపి సాల్ట్ చేసేనా? ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఓకే, మళ్ళీ మూత పెడదామా? సో
ఇది కావాలంటే కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు, లేదా సెమీ గ్రేవీగా కూడా చేయొచ్చు. కట్ ఎక్కువ వేస్తే మీకు గ్రేవీ వస్తుందండి. ఓకే. లేదు ఫ్రై తోటి ఇష్టపడే వాళ్ళు కొంచెం కట్ తక్కువ వేసి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. మీరేం చేస్తున్నారండి? నేను రీసెర్చ్ సైంటిస్ట్ అండి. అవునా? ఓకే. సో కుకింగ్లో కూడా మీరు సైంటిస్ట్ అనే చెప్పొచ్చు. రాజేష్ మీరేం చేస్తున్నారు? నేను రీసెర్చ్ అనలిస్ట్ చేస్తాను. ఓకే, మీ ఇద్దరు సేమా? లేదు, నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఫైనాన్స్ చేసేసి మ్యూచువల్ ఫండ్ ప్రాసెసింగ్కి. ఓకే, మీరందరూ ఎలా కలుసుకున్నారు ఒక రూమ్లో? అంటే మేము ఇంటి దగ్గర ఒకటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓ, అప్పటి నుండి ఇప్పుడు కూడా కలిసి ఉన్నారు. వెరీ నైస్. ఓకే, సో ఇది తీసి చూద్దామా మహేష్? ఆల్మోస్ట్ చికెన్ ఉడికిందండి. ఓకే, సో సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చా? ఆఫ్ చేసేస్తాం. నాకేదో రెస్టారెంట్లో ప్రజెంట్ చేస్తారు చూడండి, అపీరెన్స్ అలా కనిపిస్తుందండి. ఇంట్లో మామూలుగా అందులో బ్యాచిలర్స్ వండిన వంటలాగా అనిపించట్లేదు. అమ్మాయిలు చూసి చాలా నేర్చుకోవాలండి వీళ్ళని చూసి, నిజంగా అండి. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా టేస్ట్ చేయొచ్చా మరి? చేయండి. సింప్లీ సూపర్ మహేష్. థ్యాంక్ యూ. నిజం చెప్పిన ఒక మాట, నేను కూడా ఇంత రుచిగా ఉండలేదు నాన్ వెజ్. నిజంగా అండి సూపర్, చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. మీరు ప్రిపేర్ చేస్తారు కదా దహీ చికెన్. మరి ఈ దహీ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా వండుకోవాలో మరొక్కసారి చూద్దాం. దహీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, కారం పొడి, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హోల్ గరం మసాలా దినుసులు, పుదీనా. దహీ చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి, ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, సరిపడా కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొంచెం నూనె కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వీలైతే ఒక అరగంట నుండి గంట వరకు పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసి గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచి అది రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రోటీలోకి రైస్లోకి ఎంతో బాగుండే దహీ చికెన్ రెడీ.